శేషు కందిరేగుల గారు విత్ అస్. సో ఆయనతో మాట్లాడి మనం ఆయన వ్యూ తెలుసుకుందాం దీంతో. సో ఈ మూమెంట్ యొక్క ఇంపార్టెన్స్ ఏమంటారు సార్? ఓకే, ఇది ఐ లవ్ హెచ్ఆర్ ఈవెంట్. ఐకాన్ ఫౌండేషన్ 8th యానివర్సరీ సెలబ్రేట్ చేస్తూ ఈ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాము. ఈ ఈవెంట్లో టాలెంట్ ఎక్విజిషన్ కాన్క్లేవ్ అంటే వేరియస్ హెచ్ఆర్స్ ఫ్రమ్ వేరియస్ ఆర్గనైజేషన్స్ వచ్చి టాలెంట్ ఎక్విజిషన్ అంటే ఏ ఆర్గనైజేషన్ కన్నా హ్యూమన్ రిసోర్సెస్, టాలెంటెడ్ హ్యూమన్ రిసోర్సెస్ ఇస్ వాట్ దే లుక్ ఎట్. వాళ్ళ కస్టమర్స్కి బెస్ట్ సొల్యూషన్స్ డెలివర్ చేయడానికి, మంచి టాలెంట్ని తీసుకోవడానికి చూస్తారు కంపెనీస్. సో టాలెంట్ ఎక్విజిషన్లో లేటెస్ట్ ట్రెండ్స్ ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టాలెంట్ ఎక్విజిషన్లో ఎలా ఉపయోగిస్తున్నారు, దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఆర్ బీయింగ్ డిస్కస్డ్ ఇన్ దిస్ కాన్క్లేవ్. సో శేషు గారు మీ గురించి మాకు కొన్ని విషయాలు ఏమైనా చెప్తారా? So I'm Seshu. I've been into learning and development, skill development, training industry from past 18 years through my initiative called Coin Consultants Private Limited. ఆ కంపెనీ త్రూ మేము మోర్ దాన్ 6 lakh స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇచ్చాము ఇప్పటిదాకా ఇన్ 6 different states of India. అయితే ఐ లవ్ హెచ్ఆర్ అనే ఇనిషియేటివ్ని మేము లాస్ట్ ఇయర్ జూలైలో స్టార్ట్ చేసాము. అండ్ దాంతోపాటు లర్నథాన్స్ అనే ఒక కొత్త ఇనిషియేటివ్ని స్టార్ట్ చేసాము. ఐ లవ్ హెచ్ఆర్ యాజ్ ఐ టోల్డ్ యూ, ఇట్ విల్ బీ అన్ కమ్యూనిటీ, హెచ్ఆర్ కమ్యూనిటీని బిల్డ్ చేస్తున్నాము ఫర్ వేరియస్ హెచ్ఆర్ రిలేటెడ్ యాక్టివిటీస్. ఆ కమ్యూనిటీలోంచి సపోర్ట్ దొరుకుతుంది హెచ్ఆర్స్కి. సో అపార్ట్ ఫ్రమ్ దట్, లర్నథాన్స్ ఏంటి అంటే స్టూడెంట్స్కి, కంపెనీలో వర్క్ చేసే వాళ్ళకి మేము హ్యాకథాన్ ప్లస్ వర్క్షాప్ అనే కాన్సెప్ట్ తోటి, అంటే ఓన్లీ హ్యాకథాన్ అని, ఓన్లీ ట్రైనింగ్ అని కాకుండా హ్యాకథాన్ని, వర్క్షాప్ని కంబైన్ చేసి లర్నథాన్స్ అని ఇంట్రడ్యూస్ చేశాము. ఇవి లర్నథాన్ 4.0, దట్ ఈస్ ఇండస్ట్రీ 4.0కి అలైన్డ్గా we have developed from some courses related to AI, ML, robotics and business state case study writing. ఇలాంటి కోర్సెస్ డిఫైన్ చేసి వీఆర్ ప్రమోటింగ్ దీస్ కోర్సెస్ ఇన్ అసోసియేషన్ విత్ టాస్క్, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్, ఏఐసిటి ఇలాంటి బాడీస్ తోటి కొలాబరేట్ అయ్యి ఇవి వేరియస్ కాలేజెస్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాం. మీరు ఇందాక అన్నట్టు కమ్యూనిటీ బిల్డింగ్ చాలా ఇంపార్టెంట్. లైక్ హౌ ఇస్ ఇట్ దాట్ ఇంపార్టెంట్? మీరు అంటే ఒక కమ్యూనిటీ బిల్డప్ వల్ల ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందని మీరు అనుకుంటున్నారు సార్? సో ఇప్పుడు హెచ్ఆర్ కమ్యూనిటీ ఓకే ఈజ్, సో ఎనీ యాక్టివిటీ, ఎనీ బిగ్ యాక్టివిటీ ఒక మంచి స్కేల్లో, పెద్ద స్కేల్లో చేయాలనుకుంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ విత్ వన్ పర్సన్, రైట్? మీరు ఈ ప్రాబబ్ వినుంటారు, టుగెదర్ వి గో ఫార్, అలోన్ వి గో ఫాస్ట్. ఓకే, ఇట్స్ లైక్ ఒక్కరమే ఏదన్నా చేయాలనుకుంటే చాలా ఫాస్ట్గా చేయగలుగుతాం, కానీ దూరం వెళ్ళాలనుకుంటే కలిసి చేయాలి, రైట్? సో అలోన్ వి గో ఫాస్ట్ బట్ టుగెదర్ వి గో ఫార్. ఓకే, సో దట్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ బిల్డింగ్ అ కమ్యూనిటీ, ఐదర్ హెచ్ఆర్ కమ్యూనిటీ ఆర్ మీరు ఈరోజు చాలా ఇనిషియేటివ్స్ చూస్తుంటారు. సర్వికల్ క్యాన్సర్కి రిలేటెడ్ సింగరాజు ఫౌండేషన్ తరఫు నుంచి ఒకరు వచ్చి చెప్పారు. సో దే ఆర్ డూయింగ్ మెనీ కమ్యూనిటీ రిలేటెడ్ యాక్టివిటీస్, ఓకే, వేర్ దే ఆర్ ప్రమోటింగ్ అవేర్నెస్ ఆఫ్ హౌ టు టేక్ ప్రివెంటివ్ మెజర్స్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్. అలాగే రివార్డ్ అని రూరల్ ఎడ్యుకేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అనేది I am also one of the board members for that NGO, and we are doing many activities in rural areas related to skill development. So ilanti community building activities, skill development, learning, livelihood generation and health and awareness, women empowerment. Even we have done nearly 15 programs in 15 different women degree colleges, okay, as part of women empowerment in association with reward. ఓకే, సో ఇలాగా కమ్యూనిటీలో అందరినీ ఇప్పుడు మేము ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు దేర్ ఆర్ మెనీ కంపెనీస్ హూ ఆర్ కమింగ్ ఫార్వర్డ్, దేర్ ఆర్ మెనీ ట్రైనింగ్ కొలాబరేట్ అయ్యి దే ఆర్ ఆఫరింగ్ ద సర్వీసెస్ ఫర్ ఫ్రీ. ఓకే, సో దిస్ ఇస్ హౌ వీఆర్
doing community related activities. థ్యాంక్ యూ సో మచ్ సార్.